హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం IQOO Neo6 మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఈ మొబైల్ని IQOO ఈ నెల 31వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతుంది అనమాట అమెజాన్ ద్వారా. ప్రైస్ ఎంత అనేది నేను అన్బాక్స్ చేసే టైంకి ఇంకా రివీల్ అయితే కాలేదు. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 8GB 128GB, మరొకటి వచ్చేసరికి 12GB 256GB. నా దగ్గర ఉన్నది 12GB 256GB. ఇందులో బేస్ వేరియంట్ ప్రైస్ బిలో 30,000 ఉండొచ్చు అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. సో అన్బాక్స్కి బిఫోర్ మనం మీడియా ఇన్విటేషన్ బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఈ బాక్స్ మీద ఇక్కడ మనకి IQOO అని రాస్తుంది, ఇక్కడ Neo6 అని ఉంది, ఇన్విటేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు Neo6 IQOO అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే 31st మనకి అమెజాన్లో సేల్కి వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడైతే మీకు అదే మెన్షన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఒక వుడ్తో చేసిన బేస్ అయితే ఉందన్నమాట. ఒక డాక్ లాంటిది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద IQOO అని చెప్పేసి రాసుంది. నెక్స్ట్ ఇక్కడ సో ఫస్ట్ మనకి ఎన్ కనిపిస్తుంది. సో ఇదంతా మనకి మెటీరియల్, నేను ఫస్ట్ 3D ప్రింటర్ అనుకున్నాను, కానీ కాకపోతే ఇదంతా వుడ్డే. దీని మీద ఇలా కూర్చోబెట్టడమే. సో ఇందులో మనకి ఏ లైటింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ లైటింగ్ ఏం లేదు. జస్ట్ పైన మనకి గ్లాస్ ఫినిష్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కూడా పైన ప్లాస్టిక్ గ్లాసీ షైన్ అయితే ఉంది. సో చూశారు కదా ఎలా కనిపిస్తుందో, చాలా అట్రాక్టివ్గా అయితే మనకి ఈ ఇన్విటేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడే IQOO ఇంకో 2 ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేసింది, గేమ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట. IQOO గేమ్ ఫింగర్ స్లీవ్స్ అయితే లాంచ్ చేసింది. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు ఫింగర్స్ స్మూత్ గా మూవ్ అవడం కోసం ఇదైతే ఉపయోగపడుతుంది. మరొకటి అల్ట్రా కూలింగ్ బ్యాక్ క్లిప్ లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి కూలింగ్ అయితే అందిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఓన్లీ IQOO మొబైల్ వాడాలని కాదు, సో ఏ మొబైల్ వాడినప్పటికీ బ్యాక్ మనం ఈ క్లిప్ని తగిలించుకొని ఆన్ చేసుకున్నట్టయితే సో ఇందులోంచి మనకి కూలింగ్ అయితే వస్తుంది. ఈ 2 ప్రోడక్ట్స్ మనం అదర్ ఎనీ డివైస్కి అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. సో బాక్స్ అయితే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చేలాగే బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ డార్క్ నోవా అని చెప్పి కలర్ వేరియంట్ అయితే రాసింది. సైబర్ రేజ్ అనే మరో కలర్ కూడా మీకు ఈ మొబైల్లో అవైలబుల్ అయితే ఉంది. ఇక మొబైల్ ఫోన్ బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లో మీకు మొబైల్ ఫోనే కనిపిస్తుంది. ర్యాపర్ లో ప్యాక్ చేశారు. ర్యాపర్ నుంచి మొబైల్ రిలీజ్ చేసి చూస్తే మొబైల్ అయితే మీకు పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు. ఇంకా ఇక్కడ ఒక సిలికాన్ బ్యాక్ కేస్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రావెల్ అడాప్టర్ మీకు 10 వాట్, 18 వాట్, 66 వాట్, అలాగే 80 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మీకు 80 వాట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ కార్డ్, ఒక బుక్లెట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Type A to Type C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. Type C to AUX అడాప్టర్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా సిమ్ ఎజెక్టర్ పిన్ కోడ్ అయితే ఇందులోనే ఉంది. ఇక మొబైల్ ఫోన్ పట్టుకోగానే మనకి ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు. మనం క్యారీ చేస్తుంటే వెయిట్ చూస్తే 190 గ్రామ్ వెయిట్ అయితే ఉంది. ఇక ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఈ కలర్ అటు గ్రేష్ నుంచి బ్లూకి, అంటే స్కై బ్లూకి షిఫ్ట్ అవుతూ అయితే కనిపిస్తుంది. కెమెరా మోడ్యూల్ కూడా కొంచెం పెద్ద సైజులో కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ IQOO బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ నియో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఏ కెమెరాస్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక మొబైల్కి రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ బటన్ అయితే ఉంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు IR బ్లాస్టర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా మన దగ్గర ఉన్న టీవీ కానీ, హోమ్ థియేటర్, సౌండ్ బార్, AC ఇలాంటి వాటిని రిమోట్లీ యాక్సెస్ కూడా అయితే చేయొచ్చు. సో IR బ్లాస్టర్ ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, Type C పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్తో వస్తుంది అనమాట. 2 సిమ్ కార్డులు అయితే మీరు యూజ్ చేయగలరు. మెమరీ స్లాట్లో అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు, అంటే మెమరీ కార్డ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే ఏమీ ఉండదు. ఇక మొబైల్ ఆన్ చేసిన తర్వాత మీరు డిస్ప్లే కనుక చూసినట్టయితే మీకు ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే మీకు చుట్టూ బెజల్స్ కూడా పెద్ద బెజల్స్ అయితే ఏమీ లేవు. ఇక వీళ్ళు ఇచ్చిన బ్యాక్ కేసుని కనుక వేసి చూసినట్టయితే మనకి లుక్ ఏమి పాడవట్లేదు. వీళ్ళు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ బ్యాక్ కేసుని మనం యూజ్ చేసేయవచ్చు. ఇక మొబైల్లో బ్లోట్వేర్ కొద్దిగా అయితే ఉందన్నమాట. సో వద్దనుకుంటే ఈ బ్లోట్వేర్స్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక డైల్ ప్యాడ్ గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 12తో, ఫన్ టచ్ OS 12తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక ఈ మొబైల్ నుండి డిస్ప్లే 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో E4 MOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. ఈ మొబైల్ డిస్ప్లే HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 1300 నిట్స్ అయితే ఉంటాయి. అంటే అవుట్డోర్లో కూడా మీకు ఈ మొబైల్ బ్రైట్నెస్ విజువాలిటీ బాగుంటుంది. ఇక ఈ డిస్ప్లే 1200 Hz ఇన్స్టెంట్ అండ్ 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా సెన్సేషన్ గ్లాస్ యూజ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మీకు వైడ్ 1 L1కి సపోర్ట్ చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఇది మీకు E4
AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు మంచి కలర్స్తో మీకు ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మీరు ఎక్కువగా వీడియోస్ లాంటివి వాచ్ చేస్తారనుకుంటే ఈ డిస్ప్లేకి అయితే ఫిదా అవుతారు. ఇక స్పీకర్ చూస్తే మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్, అలాగే ఇయర్ స్పీకర్ ఉంది కదా, ఇది కూడా అయితే మీకు సెకండరీ స్పీకర్ కింద అయితే ఉపయోగపడుతుంది. సో స్పీకర్ లౌడ్నెస్ విషయానికి వస్తే ఓకే, మీకు డీసెంట్ లౌడ్ అయితే ఉంది. 2 స్పీకర్లు ఉన్నాయి కదని ఓవర్ లైట్ అయితే ఏమీ అనిపించలేదు. అలాగే డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ కూడా అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెస్ చూసుకుంటే మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. జీపీయూ మీకు Adreno 650 ఈ జీపీ ఉంటుంది. ఇది మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే అల్ట్రా గేమింగ్ మోడ్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుంది. మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారు అనుకుంటే మీకు ఈ అల్ట్రా మోడ్ ఫీచర్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మీకు 4D గేమింగ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో మీకు ఇంకా గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. మెయిన్గా చూస్తే మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే చూసుకుంటుంది. ఇక్కడ మీకు థ్రాట్లింగ్ అనేది అయితే ఉండదు అనమాట. అంటే ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ లాంటివి మీరు గేమ్స్ ఆడేటప్పుడు, హెవీ గేమ్స్ ఆడేటప్పుడు కూడా అయితే ఉండదు. ఇక ఈ మొబైల్లో మనకి UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్టెండ్ ర్యామ్ 2.0తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు అప్ టు 4GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరా చూస్తే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. ఈ సెన్సార్ మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.0తో అయితే వస్తుంది. ఇక కెమెరా ఓపెన్ చేసి మనం ఫీచర్స్ కనుక చూస్తే స్టార్టింగ్ లో మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ ని క్యాప్చర్ చేయగలరు. నెక్స్ట్ మీకు పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్ లో మీకు AI ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు. అలాగే స్టైల్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. మీరు స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అపర్చర్ కూడా చేంజ్ చేసుకుంటూ మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఫొటోస్ లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ ని క్యాప్చర్ చేయగలరు. ఫొటోస్ లో కూడా మీకు ఫిల్టర్స్ ఉంటాయి. అలాగే ఫొటోస్ లోనే మీకు సూపర్ మ్యాక్రో ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియోస్ లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ ని రికార్డ్ చేయగలరు. అలాగే వీడియోస్ లో మీకు స్టాండర్డ్ అల్ట్రా ఆన్ అండ్ ఆఫ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080p అంటే ఫుల్ హెచ్డీలో 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక మోర్ లో చూస్తే మీకు 64 మెగాపిక్సెల్ పనో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్యుమెంట్, ప్రో స్పోర్ట్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్ వ్యూ కూడా ఉంది. డ్యూయల్ వ్యూ ద్వారా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఏ టైమ్ 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోగలరు. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, అలాగే స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేసుకోగలరు. ఇప్పుడు నేను నడుస్తున్న స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని చూడొచ్చు. బ్యాక్ కెమెరాకి మీకు OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంది. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను. సో జూమ్ చేసి మీరు 10x వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను జూమ్ అయితే చేస్తున్నా. ఇది 10x జూమ్. సో 10xలో మనం జూమ్ చేసి వీడియో రికార్డ్ చేస్తే ఈ క్వాలిటీ అయితే వస్తుంది. మళ్ళీ నార్మల్కి వచ్చేద్దాం. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ మీకు 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం ఏంటంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెన్సార్ చూస్తే మీకు 38 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ మీకు పనితనం బాగుందని చెప్పొచ్చు. ఇక అలాగే మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ మీకు ఇంకా చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ తో కంపేర్ చేస్తే. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ 5G స్టాండ్ లోను, నాన్ స్టాండ్ లోను బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. డ్యూయల్ 4G OLT సపోర్ట్ చేస్తుంది. GPS సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ కూడా అయితే ఉంది. రిమోట్ లాగా వాడుకోవచ్చు మొబైల్ ని. ఇక ఇందులో మీకు FM రేడియో, NFC లాంటివి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలాగే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 80 వాట్ ఛార్జర్ ని, అలాగే బ్యాక్ కేస్ ని, స్క్రీన్ గార్డ్ ని కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ గార్డ్ కూడా అయితే ఉంది. అలాగే IR బ్లాస్టర్ కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ప్రాసెస్ ఉంది. అలాగే కూలింగ్ సిస్టమ్ ఉంది. అన్ని బాగున్నాయి. సో ప్రైస్ ఎంత పెడతారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. సో ప్రైస్ డిసైడ్ చేస్తుంది ఈ మొబైల్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది.
సో ఈ మొబైల్ నేను కొన్నాళ్ళు యూజ్ చేస్తాను, యూజ్ చేసిన తర్వాత అవసరం అయితే ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈలో మనకు ప్రైస్ కూడా బయటకు వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ కొనొచ్చలేదు అనేది రివ్యూలు అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.